లలిత తెలుగు వంటలకు స్వాగతం. ఈ రోజు మనం తయారు చేయబోతున్నాం ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రాగి సంకటి. దీన్ని మీరు ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ముందుగా చూద్దాం. ముందుగా మనం నాటుకోడి ఒక కోడిని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కట్ చేయించుకొని వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇది ఎండు కొబ్బరి నేను స్టవ్ మీద కాల్చుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఇలా వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం మామూలుగా వేస్తే కంటే ఇలా ముక్కకు పట్టి పెట్టి కాస్త అరగంట సేపు పక్కన పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా పూర్తిగా కలిసిన తర్వాత మనకు డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల ఈ మసాలా అనేది ముక్కకు పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 యాలకులు, 6 లవంగాలు ఇవి వేసుకొని కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత చివరిగా మనము గసగసాలు వేసుకోవాలి. ఇవి చివరిలో వేసుకోవాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి చివరిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా మనం పేస్ట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి 4 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాం. ఇవి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. అలాగే మనము ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ను కూడా ఇందులోనే వేసుకుని బాగా దోరగా ఫ్రై అవనివ్వాలి. నాటుకోడికి మంచి గ్రేవీ రావాలి అంటే మనం ఆనియన్స్ని ఇలా మిక్సీ పట్టి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ఆనియన్స్ పూర్తిగా వేగిన తర్వాత మనము కొంచెం ఉప్పు అనేది వేసుకుందాం, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగా వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా వేగిపోయాయి కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆయిల్లో వేగడం వల్ల కమ్మని సువాసన వస్తుంది కాబట్టి నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. ఇది పూర్తిగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనము 1 పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని పూర్తిగా కలుపుకుందాం. ఇదంతా ఒకసారిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న ఈ నాటుకోడి మాంసాన్ని కూడా ఇందులో వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదంతా పూర్తిగా కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనము మధ్యలో మూత పెట్టుకుంటూ 5 నిమిషాలకు ఒకసారి అలా 2-3 సార్లు కలుపుతూ దాన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ముక్క అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయింది అంటే మనము ముక్క బాగా ఫ్రై అవుతున్నట్టు. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మనము మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకుందాం. ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా కూడా దానికి బాగా పట్టుకుంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనము నాన్ వెజ్ కర్రీ ఎప్పుడైనా ముక్క అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే దాని టేస్ట్ అనేది చాలా అమోఘంగా ఉంటుంది. మనం అలా కలిపేసి ఇలా వాటర్ వేయడం వల్ల ముక్కకు ఉప్పు కారం పట్టుకోక అది టేస్టీగా ఉండదు. ఇలా ఇంకొకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం తొందరగా వాటర్ వేయకూడదు. చూసారా, ఇప్పుడు ముక్క అనేది బాగా ఉడికిపోయింది, ఎందుకంటే ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయ్యి గ్రేవీ అనేది థిక్గా అయింది కాబట్టి ముక్క బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనము గ్రేవీకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. నాటుకోడికి కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం మనం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీలో ఉన్న వాటర్ మాత్రమే వేసాను. ఇప్పుడు
ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. నేను ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు చూసుకుంటూ వేయాలి వాటర్ అనేది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మనకు కర్రీ ఉడకడానికి టైం పడుతుంది కదా, అంత లోపల మనం రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఇవి నేను 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ రాగి సంకటికి మనకు రేషన్ బియ్యం అయితేనే ఈ సంకటి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మామూలుగా మనం వాడుకునే రైస్ కాకుండా రేషన్ బియ్యం మాత్రమే వాడుకోవాలి. ఇది 2 కప్పులు రైస్ కడిగి పెట్టుకున్నాను. ఇది ఉడికించుకున్న తర్వాత అన్నాన్ని పూర్తిగా ఉడికించుకోవాలి. ఇది మెత్తగా ఉడికిన తర్వాత మనము 2 కప్పుల రైస్కి 1 కప్పు రాగి పిండి అనేది వేసుకోవాలి. ఇప్పుడు అన్నం పూర్తిగా ఉడికిపోయింది కదా, దానిపైన మనము రాగి పిండి అనేది ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి అలాగే ఉండనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు దాన్ని పక్కన పెట్టిన తర్వాత ఈ అన్నాన్ని పిండిని అనేది బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కలిసిపోతుంది. ఇది పూర్తిగా కలిసిన తర్వాత మనము మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మనకు రెస్ట్ ఇవ్వాలి దానికి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం అనేది ఈ రాగిని కొంచెం చల్లారిన తర్వాత మనము ఈ రాగి పిండిని ముద్దలుగా చేసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నాటుకోడి కూర కూడా బాగా ఉడికిపోయినట్టుంది. చూద్దాం ఒకసారి. అలాగే మనకు ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. ముక్క కూడా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారా, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. సరే, ఇప్పుడు చివరిగా మనము ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ మనం ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకున్నాను. చివరిగా కొత్తిమీర చల్లుకొని ఈ మసాలా ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మనము అలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే నాటుకోడి కూర రెడీ. ఇప్పుడు మనము ఈ రాగి సంకటి కొంచెం చల్లారిపోయింది కదా, దీన్ని ఇలా మనం చేత్తో మెదుపుకుంటూ ఇలా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా టచ్ చేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా ఎన్ని వీలైతే అన్ని మనకు చేసి పెట్టుకోవాలి. దాన్ని గిన్నెలో వేసి కూడా ఇలా తిప్పుతూ ఉంటే కూడా గుండ్రంగా వస్తుంది. ఇప్పుడు కొంచెం చల్లారింది కాబట్టి అవసరం లేదు. ఇలా గుండ్రంగా చేసి పెట్టుకున్న తర్వాత మనము ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఇందులోకి మనము నాటుకోడి కూర వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి కూర రాగి సంకటి రెడీ. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలు, సూచనలు మీ కామెంట్స్ ద్వారా తెలపండి. మరిన్ని వంటల కోసం లలిత తెలుగు వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.